ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కానుకల వేలం, వాచీలు, మొబైల్స్కి లక్షల్లో ఆదాయం టీటీడీకి. హుండీలో కానుకలుగా వచ్చే నగదు, బంగారు, బియ్యం, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా పలు రకాల కానుకలను వేరు చేసి వేలం వేస్తున్న టీటీడీ శ్రీవారి ఆదాయంగా పరిగణిస్తుంది. తిరుమల వెంకన్న ఆలయంలోకి అనుమతి లేని మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వాచీలతో వచ్చే భక్తులను తనిఖీ చేసి స్వాధీనం చేసుకొని వస్తువులు శ్రీవారి హుండీలో చేరుతుండగా వాటిని కూడా వేలం వేస్తున్నారన్నమాట. దాంతో వచ్చే ఆదాయాన్ని తిరుమల టీటీడీకి యాడ్ అవుతుంది అని చెప్పడానికి ఒక రకంగా సంతోషకరమైన విషయం, ఒక రకంగా అయ్యో బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇక తిరుమల వెంకన్నకు భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తారు. ఆపద మొక్కుల స్వామికి కానుకలు సమర్పిస్తారు. ఇలా వడ్డీ కాసుల వాడికి కానుకలు సమర్పించే భక్తులు నిలువు దోపిడీ మొక్కును చెల్లిస్తారు. ముడుపులు కట్టి హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో నిండుతున్న హుండీ కానుకలను పరకామినిలో లెక్కిస్తున్న టీటీడీ అందులో వచ్చే వస్తువులను పలు రకాలుగా వెంకన్న ఖాతాకు జమ చేస్తోంది. హుండీలో కానుకలుగా వచ్చే నగదు, బంగారు, బియ్యము, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా పలు రకాల కానుకలను వేరు చేసి వేలం వేస్తున్న టీటీడీ శ్రీవారి ఆదాయంగా పరిగణిస్తోంది. తిరుమల వెంకన్న ఆలయంలోకి అనుమతి లేని మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వాచీలతో వచ్చే భక్తులను తనిఖీ చేసి స్వాధీనం చేసుకొని వస్తువులు శ్రీవారి హుండీకి చేరుతుండగా వాటిని కూడా టీటీడీ వేలం వేసి హుండీ ఆదాయంగా పరిగణిస్తోంది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మొబైల్స్ డిపాజిట్ చేసి తిరిగి తీసుకెళ్లకుండా వెళ్ళే భక్తుల ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్స్ను వేలం వేసేందుకు ట్రెజరీ డిపాజిట్ చేస్తున్న టీటీడీ ఈ మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆన్లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది. వేలంలో పాల్గొనే కొనుగోలుదారుల కానుకలను నేరుగా పరిశీలించుకునే అవకాశాన్ని కూడా టీటీడీ కల్పిస్తుంది. ఈ మేరకు కొనుగోలు రిపోర్టర్తో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇలా హుండీ కానుకలు వచ్చే వాచీలు, మొబైల్ ఫోన్లను 3 నెలలకు ఒకసారి వేలం వేస్తున్న టీటీడీ ఈ మేరకు ఆ ఆంక్షని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 13న వేలం నిర్వహించిన టీటీడీ 50 లాట్స్గా విభజించి మొబైల్ ఫోన్లను, వాచీలను ఈ వేలంలో నిర్వహించింది. ఈ మేరకు కొనుగోలు పోర్టల్లో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్న వారు బిల్డింగ్తో పాల్గొని 12 లాట్స్లో మొబైల్ ఫోన్లు, వాచీలు సేల్స్ అయ్యాయి. ఈ మేరకు 8,11,00,000 ఆదాయం టీటీడీకి వచ్చింది. ఇక మిగిలిపోయిన మరో 38 లాట్స్కి ఈరోజు ఈ వేలం నిర్వహించిన టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు 14 లాట్స్లోని 493 వాచీలు, 24 లాట్స్లో 258 మొబైల్ ఫోన్స్ అమ్మకానికి పెట్టింది. దాదాపు 42 లక్షల ఆదాయం వచ్చేలా శ్రీవారికి కానుకగా వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్లను విక్రయించేందుకు టీటీడీ వేలం నిర్వహించింది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఇది అన్నమాట టీటీడీ అప్డేట్స్. వెంట అందిస్తూనే ఉంటాను. మరీ లెంది అనుకోకండి, చాలా చిన్న వీడియోస్ పెడుతున్నాను. ఒక్కొక్కసారి తప్పకుండా 8 మినిట్స్ నేను పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ నేను అమూల్యమైన విషయం మాత్రమే నేను చెప్పదలుచుకుంటాను. మీరు ఎక్కువ సుత్తి అని అనుకోకండి ప్లీజ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.